వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్లో నేను ఈరోజు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చెప్తాను, అండ్ దాంతోపాటు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏ విధంగా డివైడ్ చేస్తారు. సో దాని తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్లో నేను ఈరోజు ఒక పార్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో పార్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మీకు దానిలోనే కనిపిస్తుంది కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో మన దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ని మనం ఏం చేస్తామంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని టోటల్గా కంట్రోల్ చేస్తాం. ఓకే, ఎట్లా కంట్రోల్ చేస్తామంటే కండిషన్స్ పాస్ చేసి కానీ, లేకపోతే మనం ఏదైనా వాల్యూస్ పాస్ చేసి కానీ, లేకపోతే మనం ఏ విధంగా అయినా సరే కూడా ఈ కంట్రోల్ చేస్తున్నాం స్టేట్మెంట్స్ని. సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్ చెప్పాను కదా, దీనిలో సబ్ డివైడ్స్ చెప్పిన తర్వాత అది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్ చూసినాక మనకి ఏముంటుంది అంటే సెకండ్ ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటుంది. కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ ఒకటి ఉంటుంది, అండ్ దాని తర్వాత మాకు ఇంకోటి ఉంటుంది అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటుంది. లూపింగ్ స్టేట్మెంట్ అంటాము, లేకపోతే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కూడా అంటాము. ఓకే, ఓకే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే టూ టైప్స్గా మనకి కేటగిరీస్గా డివైడ్ చేస్తామని చెప్పాను. ఒకటి కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ ఇంకో సెకండ్ వన్ ఏంటంటే మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనము ఇఫ్ కానీ దీనిలో మళ్ళీ ఇవి సపరేట్గా క్యారెక్టరైజ్ చేస్తే, ఇప్పుడు చూడండి ఇఫ్ కానీ ఎలిఫ్ కానీ ఎల్స్ కానీ చెప్తాం. ఓకే, ఒకవేళ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కానీ మనం డివైడ్ చేసినట్లయితే ఫర్ కానీ వైల్ కానీ చెప్తాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే కంట్రోల్ స్టేట్మెంట్స్లో టూ టైప్స్ ఉంటాయి, అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఫర్ వైల్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి కండిషనల్ స్టేట్మెంట్స్ అనే వర్డ్లోనే మనకి యాక్చువల్ మీనింగ్ ఉంది. అక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఒకవేళ ఏదైనా కండిషన్ ట్రూ అవుతే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో అది కండిషన్ సంబంధించి. లూపింగ్ అంటే ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఏదైనా ఇక్కడ ఫర్ లూప్లో ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా ఒక వాల్యూ మెన్షన్ చేస్తే ఆ వాల్యూస్ ఉన్న ఎలిమెంట్స్ ఏం చేస్తుందంటే లూప్ అవుతుంది. ఓకే, ఈ వైల్ ఏంటంటే ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అంతవరకు ట్రూ ఉన్నప్పుడల్లా అంతా కూడా లూప్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా మీకు తర్వాత క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ వైల్ అని చెప్పేసి. ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈరోజు ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎందుకు చెప్పడం జరిగిందంటే ఈ విధంగా మనకి డివైడ్ అవుతాయి కాబట్టి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే టోటల్గా కండిషనల్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చెప్పాను కదా ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేస్తే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది అయిపోతుంది. దాని తర్వాత లూపింగ్కి వెళ్ళొచ్చు. సో బేసిక్గా ఇఫ్ అంటే ఏంటి మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం చూసినట్లయితే, లేకపోతే మన డైలీ లాంగ్వేజ్లో ఇఫ్ అంటే ఏంటి. సో ఇప్పుడు ఇది అవుతే ఇది కావాలి, ఓకే, లేకుంటే ఇది అవ్వాలి అని చెప్తాం కదా. సో ఇక్కడ కూడా అదే. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ దీని సింటాక్స్ ఎట్లుంటుందంటే ఇఫ్ ఇక్కడ కండిషన్, ఓకే, ఇక్కడ కండిషన్ ఇక్కడ కోలన్ ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్. ఇఫ్ కండిషన్ యొక్క మనకి సింటాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ అయితే, ఒకవేళ కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ రిటర్న్ అవుతుంది. ఓకే, ఒకవేళ స్టేట్మెంట్ రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ రిటర్న్ కాకుంటే, ట్రూ కాకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎల్స్ రాసి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే అప్పుడు ఏం చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ అనేది రిటర్న్ అవ్వకుంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఎల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను నీట్గా, మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటా అంటే ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 20. కండిషన్ ఏం రాస్తా అంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఈ విధంగా కోలంతో రాస్తా. ఓకే, ఇది ఒక. ఇప్పుడు చూడండి ఇఫ్ అనేది మనకి కీవర్డ్, అండ్ ఏ ఈక్వల్ టు బి అనేది కండిషను, అండ్ ఇది కోలను. సో నేనేం చెప్పాను ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాస్తా. ఏం చేస్తా అంటే ప్రింట్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి ఈజ్ ట్రూ అని ఈ విధంగా రాస్తా. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్ రాసిన.
అదేవిధంగా నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఒకవేళ ఇది ట్రూ కాకుంటే అప్పుడు ఏం చేస్తాను అంటే ఎల్స్ రాస్తాను. ఎల్స్ రాసినప్పుడు ఎల్స్ కూడా ఏం చేస్తా, కోలంతో ఏం చేస్తా, ఏం చేసి ఇక్కడ ప్రింట్ చేసుకుంటా యాస్టీస్గా ప్రింట్ ఏ ఈక్వల్ టు బి ఈజ్ ఫాల్స్. ఓకే, ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది నాకు ఫస్ట్ ఏ ఈక్వల్ టు 10 ఉంది. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్ టు 20 ఉంది. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు బి కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? అయితే మనకేంది 10 ఈక్వల్ టు 20 కాదు, అది కండిషన్ ఏంది ఫాల్స్ కదా. సో ఫాల్స్ అయినందువల్ల మనకి ఏం చేస్తుందంటే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇదేం చేస్తుందంటే ఇక్కడ వెళ్ళేసి ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైనా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏ ఈక్వల్ టు బి ఈజ్ ఫాల్స్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏ కండిషన్ అయినా రాసుకోవచ్చు, మీరు ఇక్కడ ఏ కండిషన్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గ్రేటర్ దెన్ రాసుకోవచ్చు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవచ్చు, లేకపోతే లెస్ దెన్ రాసుకోవచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. ఓకే, అట్లా ఏ స్టేట్మెంట్ అయినా కూడా రాసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఒకవేళ ఈ తెలిసింటే సపోజు అంటే లాజికల్ ఆపరేటర్స్ తెలిసింటే యాండ్ రాసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఈ విధంగా యాండ్ రాసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆ విధంగా కాకుండా ఒకవేళ ఇక్కడ ఆర్ రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు బి అని ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ ఒకవేళ ఐడియా ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఐడియా లేదంటే నేను మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకే, ఇప్పుడు లాజికల్ ఆపరేటర్ చూసినట్లయితే మనకి యాండ్ ఆర్ నాట్ అని ఉంటుంది కదా. సో అవి ఎట్లా తీసుకుంటామంటే మెయిన్గా ఇక్కడ చూడండి, ఒకవేళ యాండ్ అంటే ఏంటంటే టూ కండిషన్స్ ఏముండాలంటే ట్రూ ఉండాలి. టూ కండిషన్స్ ఏముండాలి, ట్రూ ఉండాలి. ఒకవేళ ఆర్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ ఉండాలి. ఓకే, ఒక కండిషన్ ట్రూ ఉండాలి. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20 అండ్ బి ఈక్వల్ టు 30 తీసుకుంటే ఇఫ్ ఏ లెస్ దెన్ బి ట్రూ కదా, అండ్ ఇక్కడ అండ్ ఏ లెస్ దెన్ బి. ఇప్పుడు ఇది ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఇఫ్ అని ఇచ్చేసిన. ఇప్పుడు నాకేమవుతుందంటే ఏ లెస్ దెన్ బి ట్రూ కదా, ట్రూ, అండ్ ఏ లెస్ దెన్ బి మనకు ట్రూ కదా, ట్రూ. సో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఆర్ ఇచ్చామనుకోండి అప్పుడు ఏ విధంగా ఉండాలంటే ఒకవేళ ఆర్ ఇచ్చామనుకోండి ఒకటి ఫాల్స్ ఉండాలి, ఒకటి ట్రూ ఉండాలి, లేకపోతే ఒకటి ట్రూ ఉండాలి, ఒకటి ఫాల్స్ ఉండాలి. ఓకే, ఆ విధంగా మనం తీసుకుంటాం. ప్రతి దానికి ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం. ఎల్స్ స్టేట్మెంట్ ఈ విధంగా రాస్తాం. ఎల్స్ స్టేట్మెంట్ రాసుకొని ఇది ఏం చేస్తామంటే ప్రింట్ ఇదేంటంటే ఎల్స్ అని తీసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మీకు ఇఫ్ అనేది అర్థమైంది అండ్ ఎల్స్ అనేది అర్థమైంది కదా. ఎలిఫ్ కూడా చెప్తాను. ఎలిఫ్ తీసుకోవాలంటే సపోజ్ ఏం చేస్తున్నానంటే సేమ్ యాస్టీస్గా ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఏ ఈక్వల్ టు 20 అండ్ బి ఈక్వల్ టు 30 తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అన్నప్పుడు కండిషన్ ఏమంటుంది మనకి ఫాల్స్ కదా. సో ప్రింట్ ఏంటి ఇక్కడ ఇఫ్ కండిషన్ అని చెప్తున్నాను. ఓకే, ఎలిఫ్ ఏం చేస్తుంది ఫస్ట్ ఎలిఫ్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి కదా. సో ఎలిఫ్ ఏం చేస్తుందంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ కన్నా ట్రూ ఉన్నా కాకుండా ఏం చేస్తుందంటే యాజ్ టీజ్గా మళ్ళీ ఇఫ్ కండిషన్ కూడా మీరు వేరే లాంగ్వేజ్లో చూసినట్లయితే మనకి నెస్టెడ్ ఇఫ్ అని ఉంటుంది కదా, అదేవిధంగా ఇక్కడ ఎలిఫ్ పని చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎలిఫ్ రాస్తే ఏమవుతుందంటే ఏం చేస్తూ ఉంటుందంటే సేమ్ ఈ కోలంతో ఏం చేస్తాం, ఈ కండిషన్ ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా కూడా ఈ స్టేట్మెంట్లోకి వచ్చేసి చెక్ చేసుకుంటుంది ఇంకో కండిషన్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను కండిషన్ రాస్తాను. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ ఇక్కడ ఎలిఫ్ తీసుకున్నా. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది తీసుకున్నా కదా, లాస్ట్కి ఎల్స్ రాసుకొని ఏం చేస్తానంటే బోత్ కండిషన్స్ లేకపోతే సింపుల్గా ఎల్స్ అని ప్రింట్ చేసుకుంటా. ఎల్స్ ఓకే, ఈ విధంగా తీసుకున్నా. ఇప్పుడు నా కండిషన్ ఏంది, ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్. అయితే నాకు స్టేట్మెంట్ ఎక్కడ వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎలిఫ్కి వస్తుంది. ఎలిఫ్కి వచ్చినాక ఏ లెస్ దెన్ బి కదా, ఏ లెస్ దెన్ బి అప్పుడు ట్రూ. మనకు ఆన్సర్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఎలిఫ్ అని వస్తుంది. ఓకే, ఎలిఫ్ అని వస్తుంది. సో ఈ విధంగా మనమైతే ఈ విధంగా చెప్పుకుంటాం, ఇఫ్ కానీ ఎలిఫ్ కానీ ఎల్స్ కానీ. సో ప్రతి ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ స్టేట్మెంట్ అనేది రాయాలి. ఎందుకు ఎలిఫ్ కూడా ఎల్స్ రాయాలి, ఎందుకంటే ఒకటి అవుతే లేకపోతే ఇది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇప్పుడు హే జాన్ అక్కడ వెళ్ళి వాటర్ తీసుకొని రా ఉంటే
కండిషన్ చెప్తా, ఉంటే తీసుకొనిరా, లేకపోతే వచ్చాయి. ఓకే, సో ఉంటే అని నేను అక్కడ చెప్తున్నాను కదా. సో ఇఫ్ అక్కడ ఉంటే, ఇన్ కేసు ఉంటే అన్నప్పుడు అది కండిషను. లేకపోతే నేను లాస్ట్కి ఒకవేళ లేకుంటే ఆల్టర్నేటివ్ని సెట్ చేసుకుంటా, ఎల్స్ని సెట్ చేసుకుంటా కదా, ఎల్స్లో రాసుకుంటా ఏం అవసరం లేదు వాటర్ అని చెప్పేసి. అట్లా ఆ విధంగా మన డైలీ లైఫ్లో చూస్తే ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఒకవేళ కండిషన్ ట్రూ ఉంటే మాత్రమే మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ లేకపోతే ఐదర్ ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇది ట్రూ ఉంటే మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏం చేస్తుంటే యాస్టీస్గా ఎల్స్కి వచ్చి రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకేంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. నేను ఈరోజు ఏం చెప్పాను మీకంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏం చెప్పాను, అదేవిధంగా డివైడ్ చేస్తుందని చెప్పాను కదా. దానిలో మనకి 2 టైప్స్ డివైడ్ చేస్తుంది, ఒకటి కండిషనల్ అండ్ లూపింగ్ ఆర్ ఇటరేషన్ అని చెప్తాము. సో కండిషన్ స్టేట్మెంట్లో మనకి ఏముంటుందంటే ఇఫ్, ఎల్ఈఫ్, ఎల్స్. ఓకే, సో ఇఫ్, ఎల్ఈఫ్, ఎల్స్ కాబట్టి అవి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ క్లాస్లో మనము లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. అక్కడ ఫర్ అండ్ వైల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అవి చాలా ఇంపార్టెంట్, వీటితో పాటు అవి చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా ఏదైనా ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ఈ ఇఫ్ కండిషన్స్ అండ్ ఎల్ఈఫ్, ఎల్స్, ఫర్, వైల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటితోనే మనం ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలుగుతాము. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ కోడ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడింగ్ కూడా చూస్తే మీకు అంటే ఈ థియరిటికల్, అక్కడ మీరు కోడింగ్లో అవుట్పుట్స్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇందాక మీరు ఇఫ్కి సంబంధించింది, ఎల్ఎఫ్కి సంబంధించింది, ఎల్స్కి సంబంధించిన థియరీ చూసారు కదా. ఇప్పుడు నేను మీకు కోడింగ్లో ఎట్లా చేయాలో నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే నేనేం చెప్పానంటే కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం కండిషనల్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి కండిషనల్ స్టేట్మెంట్లో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి ఇఫ్ ఉంటుంది. ఓకే, ఇఫ్ సింటాక్స్ ఎట్లుంటుందంటే ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే, కండిషన్ తీసుకుంటాం ఇక్కడ, ట్రూ అవుతే మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ చూసినట్లయితే సపోజ్ దిస్ ఈజ్ ఇఫ్ అంట. ఓకే, సో ఒకవేళ మనకేంటి ఇది ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే మాత్రమే మనకి ఇది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ ట్రూ అని రాసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక కండిషన్ అని రాసుకోవచ్చు. ఓకే, అది మన ఇష్టం. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు ఇఫ్ ట్రూ అని నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తే నాకు ఏ విధంగా ప్రింట్ అవుతుందో చూడండి మీరు. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను. సో నేను రన్ చేసి చూస్తే మనకి దిస్ ఈజ్ ఇఫ్ అని చూపిస్తుంది. ఓకే, అంటే మనకి ఇఫ్ కండిషన్ ట్రూ కాబట్టి దిస్ ఈజ్ ఇఫ్ అని చూపించింది. ఒకవేళ నేను ఇక్కడ ఫాల్స్ చేశాను అనుకోండి, ఫాల్స్ చేసి నేను రన్ చేస్తే నాకేం చూపిస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏం చూపించట్లేదు, ఇక్కడ అవుట్పుట్ ఏం రావట్లేదు. ఎందుకంటే నేను ఇఫ్ కండిషన్ని ఫాల్స్ చేసిన. అంటే మన ఇక్కడ మనకి ఏమర్థమైందంటే ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అవుతే మాత్రమే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ కాకుంటే ఏం కావాలి, కండిషన్ ట్రూ కాకుంటే అప్పుడేం ఇంట్రొడ్యూస్ చేస్తామంటే మనం ఎల్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎల్స్లో అప్పుడు ఏమొస్తుందంటే ప్రింట్. ఓకే, మనం అప్పుడు ఎల్స్లో రాసిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను రాస్తాను ఇప్పుడు దిస్ ఈజ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇప్పుడు దిస్ ఈజ్ ఇఫ్ అనేది మన కండిషన్ ఫాల్స్, మనకి ఇప్పుడు ఏమొచ్చింది దిస్ ఇస్ ఎల్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి, ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఎలిఫ్ తీసుకుంటే ఎట్లా తీసుకుంటాం. సో ఎలిఫ్ చెప్పే ముందు మీకు నేను కండిషన్స్ యూజ్ చేసుకొని చెప్తే నీట్గా అర్థమవుతుంది. సో కండిషన్స్కి వెళ్ళే ముందు మీకు కొన్ని సింబల్స్ కూడా చెప్తాను. సో ఇదేంటంటే దీన్ని మనం ఏ ఈక్వల్ టు బి అంటాం దీన్ని. ఓకే, ఏ ఈక్వల్ టు బి అంటాం. అండ్ దీంతోపాటు ఒకవేళ ఏ నాట్ ఈక్వల్ టు బి అంటాం. ఈ సింబల్ని ఏ నాట్ ఈక్వల్ టు బి అంటాం. ఓకే, సింబల్స్ తెలిసి ఉండాలి, ఎందుకంటే కండిషన్స్ అనేది వీటితోనే మనం ఎక్కువగా రాస్తాం కాబట్టి నేను సింబల్స్ చెప్తున్నాను ఇక్కడ మీకు. ఓకే, సో దీంతోపాటు మనకి ఏ లెస్ దెన్ బి అండ్ దీంతోపాటు ఏ గ్రేటర్ దెన్ బి ఉంటుంది. ఓకే, సింబల్స్ ఇవి లెస్ దెన్, గ్రేటర్ దెన్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎట్లుంటుంది అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, ఆర్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కండిషన్స్ రాసినప్పుడు ఇట్లాంటి కండిషన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది నేను ఇప్పుడు కామెంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు కామెంట్లో పెట్టేసి నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కండిషన్స్ రాస్తా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 3 తీసుకున్నాను. కండిషన్ ఏం రాస్తా అంటే ఇఫ్ కండిషన్ ఏ
లెస్ దెన్ ఏ లెస్ దెన్ బి అయితే ఇక్కడ చూడండి కండిషన్ ఎట్లా రాసిన, ఇఫ్ కండిషన్ కోలన్ అయితే ఒకవేళ ఏ లెస్ దెన్ బి అయితే నేను ప్రింట్ ఏం చేస్తా, ఏ లెస్ దెన్ ప్రింట్ బి అయితే నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఏ ఈజ్ స్మాలర్ అని రాస్తా, స్మాలర్ దెన్ బి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాకుంటే మనం ఎల్స్లో ఏం రాస్తామంటే ఆపోజిట్గా రాస్తాం. ఏం రాస్తాం, ప్రింట్ బి ఈజ్ స్మాలర్ దెన్ ఏ. ఓకే, బి ఈజ్ స్మాలర్ దెన్ ఏ. ఇప్పుడు ఏ ఈజ్ స్మాలర్ దెన్ బి అండ్ బి ఈజ్ స్మాలర్ దెన్ ఏ. ఇప్పుడు నేను రన్ చేసినప్పుడు నా అవుట్పుట్ చూడండి నాకు ఏ ఈజ్ స్మాలర్ దెన్ బి అంటే నాకు ఇక్కడ ఏమైంది, ఏ అనేది బి కన్నా చిన్న కాబట్టి నాకేమైంది కాబట్టి ఇది డిస్ప్లే అయింది, ఎందుకంటే ఇది ట్రూ కాబట్టి ఇది డిస్ప్లే అయింది. ఒకవేళ ఎలిఫ్ ఎట్లా తీసుకుంటామంటే ఎలిఫ్కు ఇప్పుడు మీరు ఎలిఫ్ అంటే ఇక్కడ ఈ విధంగా రాసుకుంటాం. ఎలిఫ్ నేను ఇప్పుడు కండిషన్ రాసుకుంటా, ఇప్పుడు ఏ లెస్ దెన్ బిఏ రాసుకుంటా. ఇది రాసుకొని ఇదేం చేస్తా అంటే ఏ గ్రేటర్ దెన్ రాస్తా, ఎందుకంటే ఇది ఫాల్స్ కదా, మీకు చూపిస్తా ఎలిఫ్ ఎట్లా చెక్ అవుతుందో. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తా, ప్రింట్ చేసి ఇప్పుడు ఏం రాస్తాను సేమ్ యాస్టేజ్గా ఏ ఈజ్ స్మాలర్ దెన్ బి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమవుతుందంటే ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ఫాల్స్, దెన్ మనకి ఎట్లా వస్తుందంటే ఎలిఫ్కి చెక్ చేస్తుంది. ఎలిఫ్ వచ్చేసి ఏ లెస్ దెన్ బి అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ కాకుంటే మనకు ఆటోమేటిక్గా ఎల్స్ స్టేట్మెంట్ వస్తుంది. చూద్దాం ఇప్పుడు రన్ చేసి, ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఎల్స్ స్టేట్మెంట్ రావాలి. ఓకే, చూడండి ఏ ఈజ్ స్మాలర్ దెన్ బి అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా, ఎఫ్ అంటే ఏంది అండ్ ఎలిఫ్ అంటే ఏంది, ఎల్స్ అంటే ఏంది అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్గా ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు అంటే ఇంకా దీనిలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఇండెంటేషన్ ఉంటుంది. నేను అక్కడ చూపించలేదు మీకు థియరీలో. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటంటే ఒకవేళ మీరు సపోజ్ అక్కడ ఈ విధంగా స్పేస్ ఇచ్చి కానీ లేకపోతే ఇక్కడ ఈ విధంగా స్పేస్ ఇచ్చిరని రాశారనుకోండి, దాన్ని ఇండెంటేషన్ అంటాం. సో ఇండెంటేషన్ ఎప్పుడైనా సరే కూడా మనకి ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేషన్లో ఉంటేనే ఇండెంటేషన్ ఎర్రర్ రాదు. ఓకే, ఇండెంటేషన్ ఎర్రర్ రాదు. సో ఇండెంటేషన్ కరెక్ట్ మెయింటైన్ చేయాలంటే ఏం చేస్తా అంటే ఎప్పుడైతే మనకి స్టేట్మెంట్ అయిపోతుందో అప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే మనకి కరెక్ట్ పొజిషన్ చూస్తుంది. ఆ పొజిషన్ దగ్గరే మనం ఇంకో స్టేట్మెంట్ రాయాలి. సో మెయిన్గా దీని ఇండెంటేషన్ అంటాం. ఓకే, సో మీకు ఇఫ్ అంటే ఏంది అండ్ ఎలిఫ్ అంటే ఏంది అండ్ ఎల్స్ అంటే ఏది అర్థమైంది కదా. సో ఇది మనకి ఏంటంటే బేసిక్గా కండిషనల్ స్టేట్మెంట్స్లోనికి చెప్పుకుంటాము. ఓకే, ఇంకా మీరు డెప్త్గా వెళ్తే మనకి షార్ట్ అండ్ ఇఫ్ అని ఉంటుంది. ఓకే, షార్ట్ అండ్ ఇఫ్. సో షార్ట్ అండ్ ఇఫ్ అంటే ఏంటంటే ఒకటే లైన్లో ఇఫ్ కండిషన్ రాయడం, దాన్ని షార్ట్ అండ్ ఇఫ్ అంటాం. ఇప్పుడు నేను రాసి చూపిస్తాను ఒకటే లైన్లో మీకు ఇఫ్ కండిషన్ ఎట్లా రాయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇప్పుడు నేను ప్రింట్ 22 తీసుకున్నాను కదా. ఓకే, ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను కండిషన్ రాస్తా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి అవునా కాదా, కాదు కదా. సో స్టార్ట్ అండ్ ఇఫ్ అంటే ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇక్కడనే రాస్తాం ప్రింట్. ఓకే, ప్రింట్ ఒకటే లైన్లో, అందుకే షార్ట్ అండ్ ఇఫ్ అన్నాం, ఒకటే లైన్లో రాస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దిస్ ఈజ్ షార్ట్ అండ్ ఇఫ్ అని రాసుకుంటా. దిస్ ఈజ్ షార్ట్ అండ్ ఇఫ్. ఓకే, షార్ట్ అండ్ ఇఫ్ ఈ విధంగా రాసుకుంటా. ఒకవేళ నేను ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఆటోమేటిక్గా నేను ఇది ట్రూ అయితేనే మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏ లెస్ దెన్ బి అని తీసుకుంటా. సో నాకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో చెక్ చేసుకోవాలి కదా. ఒకటే లైన్లో ఇఫ్ కండిషన్ రాయడానికి అని ఏమంటామంటే టోటల్ ఇఫ్ కండిషన్ ప్లస్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ రాయడం ఏమంటామంటే షార్ట్ అండ్ ఇఫ్ అంటాం. ఓకే, చూడండి దిస్ ఈజ్ షార్ట్ అండ్ ఇఫ్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా దీన్ని ఏమంటామంటే షార్ట్ అండ్ ఇఫ్. దీన్ని షార్ట్ అండ్ ఇఫ్ అంటాం కదా. ఒకవేళ మీరు ఎల్స్ రాసుకోవాలన్నా కూడా ఎల్స్ రాసుకోవచ్చు. దానికి ఏమంటామంటే ఇప్పుడు సపోజ్ దాన్ని షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ అంటాం. ఓకే, ఇఫ్ ఎల్స్ ఎట్లా రాస్తామంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 22 ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉందా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాస్తాను. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాస్తాను. రాసిన తర్వాత ఇఫ్ కండిషన్ ఇక్కడ రాస్తాను. ఓకే, ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ ఏ లెస్ దెన్ బి. ఓకే, ఏ లెస్ దెన్ బి తీసుకొని ఇక్కడ డైరెక్ట్ ఎల్స్ రాసుకుంటా. ఓకే, ఎల్స్ రాసుకొని ఇప్పుడు ఏం చేస్తా అంటే డైరెక్ట్ ప్రింట్. మీరు కోలన్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయను నేను ఇట్లాంటి షార్ట్ హ్యాండ్ దగ్గర, మీరు డౌట్ రావచ్చు. ఓకే, దిస్ ఈజ్ షార్ట్ హ్యాండ్. ఓకే, షార్ట్ హ్యాండ్
షార్ట్ హ్యాండ్. ఓకే, షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను. నేను ఒకటే లైన్లో రాస్తున్నాను. సో మీరు అందుకే కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇక్కడ చూడండి, దిస్ ఇస్ షార్ట్ అండ్ ఇఫ్ అని వచ్చింది చూడండి. నాకు ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఓకే, ఒకవేళ ఈ స్టేట్మెంట్ కాకుండా ఎల్స్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు మెయిన్గా ఏం చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పింది మాత్రమే చూసుకోండి. మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు షార్ట్ అండ్ ఇఫ్ ఇవంతా కూడా. ఎప్పుడైనా మనం కోడ్ రిడ్యూస్ చేయాలనుకుంటే ఒకటే సింగిల్ లైన్లో చేయాలనుకున్నప్పుడు ఆ విధంగా అది చేస్తాము. మెయిన్గా మీరు ఇట్లాంటివి చేసినా సరిపోతుంది. సో ఇది మనకి ఇఫ్ కండిషన్ సంబంధించింది అండ్ ఎల్స్ కండిషన్ సంబంధించింది, ఎల్ఇఫ్ కండిషన్కి సంబంధించిన కోడ్. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా ఇప్పుడు ఈ కండిషన్స్లో మీరు ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే మీకు ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఆ లాజికల్ ఆపరేటర్స్ ఎట్లా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు నీట్గా. సో లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇస్తాను చూడండి. లాజికల్ ఆపరేటర్స్లో మనకి ఏముంటాయి, అండ్, ఆర్ అండ్ నాట్ అని ఉంటాయి కదా. సో ఆ విధంగా చేయాలంటే మీరు చూడండి. ఇప్పుడు ఇఫ్ నేను A = 200 తీసుకుంటాను. ఓకే, 200 తీసుకున్నాను. అండ్ B = ఒక 33 తీసుకుంటాను. అండ్ C = మనకు ఒక 500 అట్లా తీసుకొని ఇప్పుడు నేను లాజికల్ ఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాజికల్ అండ్ ఏం చేస్తుందంటే ఒకవేళ 2 కండిషన్స్ ట్రూ ఉంటే ట్రూ ఇస్తుంది. అండ్ లాజికల్ ఆర్ ఏం చేస్తుందంటే ఒక కండిషన్ ట్రూ ఒక కండిషన్ ఫాల్స్ ఉన్న ట్రూ ఇస్తుంది. ఒక కండిషన్ ట్రూ ఒక కండిషన్ ఫాల్స్ ఉన్న ట్రూ ఇస్తుంది. ఒక కండిషన్ ఫాల్స్ ఒక కండిషన్ ట్రూ ఉన్న కూడా ట్రూ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను అది. ఇఫ్ A greater than B, ఓకే, కండిషన్ ట్రూ. అండ్ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, C less than B. C less than B కాదు కదా. ఇప్పుడు C ఎంత మనకి 500, B అనేది ఏంటి 33, కాబట్టి C ఒకసారి గ్రేటర్ దెన్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు A greater than B అయితే ట్రూ, అండ్ C greater than B ఇది కూడా ట్రూ. సో రెండు ట్రూ అయితే మాత్రమే స్టేట్మెంట్ వస్తుంది. ఓకే, సో నేను ఒకవేళ స్టేట్మెంట్ ఏం తీసుకోవాలనుకున్నా అంటే దీనిలో హ్యాండ్ అని డిస్ప్లే చేసుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ కాకపోతే నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఎల్స్ రాసుకొని ప్రింట్లో నేను సపోజ్ ఎల్స్ అని ప్రింట్ చేసుకుంటాను అనుకోండి. ఓకే, ఎల్స్. సో ఈ విధంగా ప్రింట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నాకు ఈ 2 కండిషన్స్ ట్రూ అవుతే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ 2 కండిషన్స్ ట్రూ కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. 2 కండిషన్ ట్రూ ఇచ్చాను, నాకు ఇప్పుడు అండ్ డిస్ప్లే అవ్వాలి. ఎందుకంటే చూడండి అండ్ డిస్ప్లే అయింది, ఎందుకంటే ఈ 2 కండిషన్స్ ట్రూ. ఒకవేళ నేను ఈ కండిషన్స్ చేంజ్ చేశాను అనుకోండి, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, నాకు ఎల్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎల్స్ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఆర్ రాశాను అనుకోండి, ఒక కండిషన్ ట్రూ ఒకటి కండిషన్ ఫాల్స్ ఉంటే మనకి ఏమొస్తుంది, ట్రూ డిస్ప్లే అవుతుంది. అంటే మనకేమో రావాలి, ఇప్పుడు ఇక్కడ యాండే వస్తుంది. యాండ్ అంటే మనం ఇక్కడ ఆర్ రాసుకోవచ్చు. సపోజ్ ఆర్ ఇచ్చినాం కాబట్టి ఆర్ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఆర్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఒక కండిషన్ ట్రూ ఒక కండిషన్ ఫాల్స్, లేకపోతే ఒక కండిషన్ ఫాల్స్ ఒక కండిషన్ ట్రూ ఉన్న ట్రూ తీసుకుంటుంది ఆర్. ఒక కండిషన్ ట్రూ అండ్ ఒక కండిషన్ ట్రూ ఉంటే దాన్ని ట్రూ తీసుకునేది అండ్. ఓకే, సో ఇది మనకి లాజికల్ ఆపరేటర్స్ ఏం యూజ్ చేసుకొని చేసినామంటే ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఓకే, ఇఫ్ కండిషన్ అండ్ ఎల్ఇఫ్ కండిషన్ కూడా యాస్టీస్గా ఇదే విధంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ మీరు ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాస్ అని ఒకటి ఉంటుంది. ఆ పాస్ ఏం చేస్తుందంటే నథింగ్, ఇట్ విల్ రిటర్న్ నథింగ్. అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను B greater than A ట్రూ ఆర్ ఫాల్సా, B greater than A ట్రూ ఆర్ ఫాల్సా. మనకి B అనేది 33, A అనేది 200 ఫాల్స్ కదా. ఇప్పుడు నేను పాస్ అని ఇస్తే నాకు ఏమవుతుందంటే అది రిటర్న్ నథింగ్, మనకి ఏమి రిటర్న్ చేయదు. మనకి పాస్ అంటే ఏంటి, మీరు చూడండి నాకు ఏం రిటర్న్ చేయలేదు. ఓకే, మీరు చిన్నప్పుడు కానీ మనం ఏదో అంతాక్షరి ఏదైనా అన్నప్పుడు మనకి ఏదైనా సాంగ్ రాకుంటే పాస్ అంటాం చూడండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా పాస్ అదే పనిచేస్తుంది. పాస్ అని ఇచ్చినప్పుడు ఏమీ రిటర్న్ చేయదు. ఓకే, సో ఇది పాస్ సంబంధించింది. బేసిక్గా ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసినామంటే కోడింగ్లో ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ అండ్ పాస్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ సమ్ ఆఫ్ ది ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం. ఓకే, ఇది మెయిన్గా కండిషనల్ స్టేట్మెంట్కి సంబంధించిన వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.